నమస్తే. భక్తి ద్వారా ఎన్నో విషయాలు మన ఛానల్లో ప్రసారమవుతూ ఉన్నాయి. కాస్త ఆలస్యమైంది. ఆలస్యానికి నిజంగా చింతిస్తూ ఇక నుంచి రెగ్యులర్‌గా మీకొక మంచి ప్రోగ్రామ్‌ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. మంచి అనే దాంట్లో చాలా అర్థాలుంటాయి. కొంతమంది వ్యక్తుల్ని చూసినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. అలాంటి వ్యక్తే ఈరోజు స్టూడియోలో ఉన్నారు నాతో పాటు. బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు, హన్మద్ శ్రీ విద్యా ఉపాసకులు. సో తన్నడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్యం మన జీవితంలో జరిగే కొన్ని మార్పులు, కారణాలు, అసలు ఎందుకు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి అనేవి ధర్మ సందేహాల రూపంలో నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఇలాంటి ధర్మ సందేహాలు ఏవైనా ఉన్నా, లేదా మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా, ఇదంతా కాదు మేము గురువుగారినే కలవాలి అనుకుంటున్నాం, ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడాలి అనుకుంటున్నాం అనుకునేవారు ఎవరైనా ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, ఇదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యేమో ఇప్పుడు అడిగే ఈ సమస్య, అప్పుల బాధలు. అసలు అప్పుల బాధల నుంచి బయటపడాలి అని ఆలోచించని వాళ్ళు నేటి సమాజంలో అసలు లేరేమో. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దానికి అప్పు చేస్తూనే ఉంటారు. సరే, మంచికి అప్పు చేసేవాళ్ళు, లైక్ ఇప్పుడు ఇల్లు కొనుక్కునేవాళ్ళు, ఏదన్నా వెహికల్ లోను వాళ్ళ శాలరీస్ని బట్టి, వాళ్ళ ఇన్కమ్ని బట్టి కొనుక్కోవడం, ఆ అప్పులు వేరు. కానీ తాహతకు మించి అప్పులు చేసి దాని నుంచి బయటపడాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది అయ్యారు ఈ మధ్యకాలంలో. వాళ్ళకి మీ బోటి వాళ్ళు ఏదైనా చెప్తే కాస్త పాటించే ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం దాని నుంచి బయటపడాలి అంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి చెప్పండి. ఎందుకంటే ఇది యూనివర్సల్ సమస్య. అవును. కానీ మనం చెప్తే మీరెవరండి చెప్పడానికి అంటారు. అలా అనేవాళ్ళు ఇంకెప్పుడు బయటపడలేరులేండి. ఎందుకంటే లో లివింగ్ హై థింకింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. ఎస్. జీవితం సింపుల్గా ఉండాలి, బట్ మన ఆలోచన పెద్దదిగా ఉండాలి, వైడ్గా దూరంగా ఆలోచించాలి. కానీ సమాజం ఎలా అయిపోయిందంటే రివర్స్లో ఉంది. హై లివింగ్ లో థింకింగ్. అంటే లగ్జరీస్ అన్నీ కావాలి, బట్ నోరు తెరిస్తే నా కర్మింతే, నా బతికింతే, ఇలాంటి మాటలు మాట్లాడుతారు. నిజంగా అవును. సో మనిషి ఎప్పుడు కూడా లో లివింగ్ హై థింకింగ్ ఉండాలి, సింపుల్గా జీవించాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టుకోవాలి, ఉన్న దాంట్లో మన పరిస్థితిని, మన ఫైనాన్షియల్ స్టేటస్ని ఎరిగి మనం ముందుకెళ్ళడం ఉత్తమమైన మార్గం. అవును. నో డౌట్ ఒకప్పుడు లగ్జరీస్ అన్నీ కూడా ఇప్పుడు నెసెసిటీస్ అయిపోయినాయి. అవును. ఒకప్పుడు ఏసీ అనేది లగ్జరీ. ప్రతి ఇంట్లో ఏసీ ఉండేది కాదు కదా, ఎక్కడో డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండేది, అందరి ఇళ్లలో ఉండదు కదా. బట్ ఇది ఇవాళ అందరికీ నెససరీ. ప్రతి ఇంట్లో ఏసీ అవసరం అవుతుంది. అమ్మో ఏసీ లేకపోతే ఉండలేమంటారు. అలా కారు, అలాగే ఫర్నిచర్, ఇంకా మిగతా ఏవైనా సరే. కానీ ఏదైనా తప్పేం లేదు, సంపాదించుకొని మనం కొనుక్కుంటే తప్పు లేదు. బట్ ఏమవుతుందంటే రుణాలు ఈజీగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆలోచన ప్లానింగ్ లేకుండా రుణం వస్తుంది కదా అని లక్షల్లో మొబైల్ ఫోన్స్, అవసరం లేకపోయినా కార్లు, అవసరం లేకపోయినా కట్టుకోవచ్చులే, ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఉంటున్నాం, 25,000 రెంట్, 30,000 రెంట్ కడుతున్నాం, ఇదే ఈఎంఐ కట్టుకోవచ్చు కదా అని లోన్కి వెళ్ళిపోయి తీసుకొని నానా బాధలు పడేవాళ్ళు ఉంటారు. సో ఇలా రుణాలు మనం చేయొచ్చా లేదా, చేస్తే తీర్చగలమా లేదా, రుణం తీర్చకపోవటం కూడా ఒక పాపమే. రుణం చేసినంత ఈజీగా తీర్చడం అనేది అంత ఈజీ కాదు. రుణాలు అవ్వకుండా ఉండాలంటే రెమెడీస్ ఏంటి అంటే, మన పాకెట్ని, మన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని స్వైపింగ్ చేసేయకూడదు. అవైలబిలిటీ ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ తీసేసుకుని చూద్దాం, తర్వాత ఎప్పుడు 45 days తర్వాత కదా కట్టేది అని అన్నట్టుగా చేసుకుంటే ఇబ్బంది పాలవుతాం. ఎందుకంటే కొన్ని జాతకాల్లో కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి కొంతమంది జాతకులకి
అప్పులు చేస్తే ఒక పట్టాన్ని తీరవు. ఈ విషయం తెలుసుకోకుండా అప్పులు చేసేస్తూ ఉంటారు. చేసేస్తూ ఉంటే బాగా అది చిక్కుముడైపోతుంది. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీలు, అన్ని భూచక్రవడ్డీలు అన్నీ అయిపోతాయి. నానా ఇబ్బందులు పడతారు. అందుకని అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని వాడకూడదు. పర్సనల్ లోన్స్ వస్తున్నాయి కదా అని వాడకూడదు. లక్షలు పెట్టి మొబైల్ ఫోన్స్ కొనడం, ఒకటికోటి ఇవన్నీ కూడా జీవితాన్ని ఇబ్బంది పెట్టే. ఎంత సింపుల్గా జీవిస్తే అంత ఆరోగ్యంగా, అంత మనశ్శాంతిగా జీవించగలుగుతాం. ఓకే. చాలామందికి మతిమరుపు వచ్చేసింది. మర్చిపోయాను అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది. రైట్. గుర్తులేదు, మర్చిపోయాను, తెలీదు, ఇవి చాలా కామన్ వర్డ్స్ అయిపోయినాయి. జ్ఞాపక శక్తి అనేది లేదు, తగ్గిపోయింది. ఇవన్నీ ఏంటంటే 24 గంటలు ఫోన్లు చూడటం, ఫోన్లోనే అన్నీ ఉండడం, ఫోన్ల మీద ఫ్యాంటసీతో లక్షలు పెట్టి ఫోన్లు కొనటం. ఫోన్లనే కాదు, కార్లు కూడా ఫ్యాంటసీ, హై రైజ్డ్ బిల్డింగ్స్లో అపార్ట్మెంట్స్ ఫ్యాంటసీ. ఇలా రకరకాలుగా ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. తప్పులేదు, జీవితపు స్థాయి పెంచుకోవడం తప్పులేదు. కానీ అప్పులు చేసి మరీ డాంబికాల కోసమో ఎదుటి వాళ్ళకి ఎవరికో చూపించడం కోసమో మనం అప్పు చేయడం అనేది మూడో రోజు మనం ఇబ్బందులు పడతాం, మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. రైట్. అందుకని అప్పు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ అప్పులు పెరగకుండా ఉండాలన్నా, ఉన్న అప్పులు తీరాలన్నా కొన్ని రెమెడీస్ ఉన్నాయి. రైట్. ఒకటి, మంగళవారం నాడు అప్పు చేయకూడదు. మంగళవారం నాడు చేసిన అప్పు జీవితంలో తీరదు. లక్ష్మీదేవిని మంగళవారం నాడు చేసిన అప్పు జీవితంలో తీరదు. ఎందుకంటారు? మంగళవారం నాడు చేస్తే మారు కోరుతుంది. మారు కోరుతుంది అంటే మళ్ళీ చేయాలి, మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటాం కానీ అప్పు తీరదు. అసలు దానికి వడ్డీ కడుతూనే ఉంటాం కానీ అప్పు తీరదు. మంగళవారం నాడు అప్పు తీర్చొచ్చు. మీకు అప్పులు ఉంటే ఆ అప్పుని తీర్చడం మంగళవారం నాడు తీర్చొచ్చు. ఓకే. బట్ కొత్త అప్పుని మంగళవారం నాడు చేయకూడదు. అందరూ పాటించాల్సిన నియమం. ఎందుకంటే మన జాతకంలో మనకి డబ్బు రావాలన్నా కుజుడే, మనకి భూములు, ఇళ్ళు, ప్రాపర్టీస్ కావాలన్నా కుజుడే, మనకి వివాహం, దాంపత్య సుఖం, చక్కటి ఆయుర్దాయంతో కూడుకున్న దాంపత్య అనుబంధాలు, ఇవన్నీ కూడా ప్రసాదించేది కుజుడు. రైట్. అప్పులు చేస్తే ఆయనకి నచ్చదు, అప్పులు తీరిస్తే ఆయనకి ఇష్టం. సో అప్పులు మీరు మంగళవారం నాడు అప్పు తీరిస్తే ఆయన బ్లెస్సింగ్స్ లభించి ఆయన అనుగ్రహంతో తొందరగా అప్పులు తీరుతాయి. అప్పు తీర్చకపోయినా, అప్పు ఎగ్గొట్టినా, అప్పుల వాళ్ళకి తప్పించుకొని తిరుగుతున్నా కుజుడికి బాగా కోపం వస్తుంది. సో ఇంకా ఇబ్బందులు పెడతాడు. మీ చేతికి రూపాయి రాకుండా, దొరకకుండా, మీకు రూపాయి అందకుండా చేస్తాడు. అంతటి ప్రతిభాశాలి ఆయన. కాబట్టి మంగళవారం నాడు అప్పు చేయకూడదు, అప్పు తీర్చచ్చు. మంగళవారం నాడు అప్పు ఇవ్వకూడదు కూడా, ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకూడదు. ఇస్తే అవి రావు, వాళ్ళకి రావు. రైట్. సో మంగళవారం సో డేంజరస్ అనమాట. మంగళవారం డేంజర్ కాదు, అదే తీర్చడానికి ఓకే, తీర్చడానికి ఒక మంగళవారాన్ని జయవారం అంటారు. మంగళవారం డేంజర్ కాదు, మనం చేసే పనులు అలా ఉంటాయి. కాబట్టి అప్పులకి సంబంధించి ఈ విషయం చేయకూడదు. ఓకే. భౌమవారము, మంగళవారం అంటే భౌమవారం, కుజుడికి సంబంధించిన వారం. ఆయనకి అప్పులు ఎగ్గొడితే నచ్చదు. అందుకని ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే అప్పులు తీరుస్తూ ఉండాలి. మంగళవారం నాడు కనీసం 10 రూపాయలన్నా మీరు అప్పు తీరుస్తూ ఉంటే మీ అప్పులు తొందరగా తీరుతాయి. ఇది ఒక రెమెడీ. మంగళవారం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి జీవితంలో. మంగళవారం నాడు అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు, అప్పు తీర్చచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 2, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు, చెక్కుల మీద సంతకాలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు, లోన్ పేపర్ల మీద సంతకాలు మంగళవారం నాడు చేయకూడదు. మంగళవారం నాడు క్రెడిట్ కార్డు స్వైపింగ్ చేయకూడదు.
ఇలా చేస్తే అది తీరదు. ఓకే. రోజుకి 2-3 బ్యాంక్స్ నుంచి ఫోన్లు వస్తాయి. మీ సిబిల్ రేటింగ్ బాగుందండి, మీకు 10 lakhs ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది, మీరు అంటే మీ అకౌంట్లో పడుతుందని. అవును. నేను అన్ను నాకొద్దు, ఓకే. నాకొద్దు. ఈ విషయం అయితే నిజంగా అందరికీ వస్తుందండి. అంటే సిబిల్ స్కోర్ నిజంగా మీరు అన్నట్టుగా ఎక్కువ బాగున్న వాళ్ళకి ప్రతిరోజు ఒక బ్యాంక్ నుంచి కాల్ తప్పకుండా వస్తుంది. మీరు అంటే మీ అకౌంట్లో పడిపోతాయి డబ్బులు. నేను అన్ను నాకొద్దు అప్పు. ఓకే. ఉంటే తింటాం లేకుంటే ఊకుంటాం అని ఒక తెలంగాణ సామెత ఉంది. ఉంటే తింటాం లేకుంటే ఊకుంటాం, సైలెంట్గా ఉంటామని. అలా. ఇంకా కావాలంటే ఈ మంగళవారం రెమెడీ చేస్తూ ఇంకా మాకు తొందరగా అప్పులు తీరాలి అంటే కనుక ప్రతిరోజు స్నానం చేయగానే ఒక 21 నిమిషాలు శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఓకే. శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది. ఈ మంత్రాన్ని జపిస్తే తొందరగా అప్పులు తీరుతాయి. ఎన్నిసార్లు ఈ మంత్రాన్ని 21 నిమిషాలు 21 నిమిషాల పాటు చేసి గణపతికి బెల్లం నైవేద్యం పెట్టాలి. ఓకే. నైవేద్యం పెట్టి గరికతో పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టి ఈ మంత్రం చదవాలి. చదివితే తొందరగా అప్పులు తీరుతాయి. రైట్. చాలా చక్కటి రెమెడీ చెప్పారు, చాలా చక్కటి విషయం చెప్పారు. ముందు మంగళవారానికి సంబంధించి మీ అందరికీ ఉపయోగపడే విషయమే అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది, మీకు నాకు అందరికీ యూజ్ అయ్యే సమస్య. మంగళవారం రోజు ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఈ విషయాలు చెప్తూనే చక్కటి రెమెడీ చెప్పారు. దానికి అనుగుణంగా ఎటువంటి పూజ చేయాలి, గరికతో వినాయకుడిని ఏ విధంగా పూజ చేసుకొని ఎలాంటి మంత్రాన్ని జపించాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. వాటిని నోట్ చేసుకొని పాటించే ప్రయత్నం చేయండి. దానికన్నా ముందు చేయాల్సింది జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి, ఎందుకు ఇన్నిసార్లు మనం అప్పులు చేయాల్సి వస్తుంది, దీనికి ఎగ్జాక్ట్గా పరిష్కారం ఏమిటి అని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా గురువుగారిని కలిసి మీరు జాతకాలని పరిశీలించుకోవాల్సిందే. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.